ఏంది రోగి ఇది? ఒక్క దెబ్బకే పళ్ళ పొడుచుకున్న పళ్ళ మొత్తం మూసి వచ్చినాయి. కొత్త బురుషగా ఇది? గా రవిగాడు ఆ దుకాణంలో డూప్లికేట్ షురు చేసినట్టుండు. గా దుకాణానికి పోయాను గుద్దంత వాళ్ళకి తగుడు. ఏమ్రా మల్లేష్గా పొద్దుగల నా షాప్కి వచ్చినావు, గంత యాద్ వచ్చినా అనరా? అరే నువ్వు నా పక్కన అనుకున్న పెళ్ళాను అబ్బే ఊకుకి యాద్ చేసుకునేకే బాడుకో. అరే ఇది నాకు ఏ బ్రష్ అమ్మినవరా? పేస్ట్ పెట్టి దోమితే ఒక దెబ్బకు మొత్తం మూసి వచ్చినాయిరా. నాకు డూప్లికేట్ బ్రష్ అమ్ముతావు బే? మల్లేష్గా పొద్దుగాల ఉల్టా పల్టా మాట్లాడు, సీదా మాట్లాడు. కళ్ళుదా వచ్చినావురా? పొద్దుగాల ఏంద్రాబే ఈ లొల్లి? గదేమైనా బుర్షి నా కొంపలో తయారు చేసినా అనరా? అరే అవులే, ఈ బురుషు నీ కొంపలు తయారు చేసినవా నీ కొంపమే తయారు చేసినావు కాదురా. నాకు డూప్లికేట్ బురుషు ఎందుకు అమ్మినవరా? అరే మల్లేష్గా ఇగో చెప్తున్నా, పొద్దుగాల లొల్లి ఎందుకురా బై? చిన్నప్పటి సంధి చెడ్డి దోస్తగాలం. అరే ఈ 10 రూపాయలు బుర్షు కోసం ఇద్దరికి ఎందుకురా లొల్లి? ఇగో ఈ 10 రూపాయలు నీకు ఇచ్చేస్తా. అరే ఏంరా నా తన 10 రూపాయలు కూడా గతిలో కనిపిస్తున్నా అనిపే నీకు అవులాగా? అరే మల్లేష్గా పొద్దుగాల లొల్లి ఎందుకు అని చూస్తున్నా, మంచిగా మాట్లాడు. సరే అసలు వద్దురా, నువ్వు మనోడు అని మర్యాద ఇద్దామని మంచిగా మాట్లాడుతుంటే ఏంద్రాబాయ్ నా గిరాకైతే ఖరాబ్ అవుతుంది ఇక్కడ. మూసుకొని దిగే. ఏమైనా లెక్కలుంటే తర్వాత చూసుకున్నప్పో. తర్వాత చూసుకునేది ఏమంటే ఇప్పుడే చూసుకుందాం. ఏందిరా తర్వాత చూసుకునేది? అన్ని డూప్లికేట్ సామాన్లు అమ్మి పబ్లిక్ అంతా చూతేగాలని చేస్తున్నావు. అరే పబ్లిక్ ఎందుకు తిడుతున్నావురా? నువ్వురా పెద్ద చూతేగానివి, నేనేమన్నారా? అరే మల్లేష్గా 10 రూపాయలు బుర్షి వద్దురా, 20 రూపాయలు బుర్షి తీసుకోరా అని చెప్పిన. నువ్వు విన్నావురా? ఏదైతే ఏమైంది తోముకోవడానికంటే 10 రూపాయలు బుర్షి తీసుకుంటివి. దానికి నేనేం చేయాలి?